హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపెట్టే రెసిపీ అయితే ఎగ్ బిర్యానీ అండి. ఎగ్ బిర్యానీ అనగానే దీంట్లో నేను మసాలాలు ఏం యూజ్ చేయలేదు అండి. చాలా సింపుల్ ప్రాసెస్లో సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను ఈ రెసిపీ అయితే చేశాను. బాస్మతి రైస్ కూడా యూజ్ చేయకుండా మనం ఇంట్లో నార్మల్గా వండుకునే రైస్తోనే నేను ఈ బిర్యానీ చేశానండి. ఇది అయితే రైతా కాంబినేషన్లో చాలా బాగుందండి. బిర్యానీ కూడా ఫైనల్గా చాలా పొడి పొడిగా వచ్చింది. సో నచ్చితే మీరు ట్రై చేయండి. ఈ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, కొంచెం చెక్క, జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అండి. ఈ ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేదాకా మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలి అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఉల్లిపాయలను అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు అయితే ఫ్రై అయ్యాక 2 పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు కలిపి నేనైతే మిక్సీ పట్టుకున్నాను. ఆ పేస్ట్ అయితే ఇందులో వేసిస్తున్నాను. సో ఇది కూడా పచ్చివాసన పోయేదాకా దీన్ని ఫ్రై చేసుకోవాలి అండి. నేను 2 పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకున్నాను. సో ఇదంతా కూడా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేయాలండి. నెక్స్ట్ దీంట్లోకి 2 టమాటాలు ప్యూరీ చేసుకొని వేసుకుంటున్నాను. బిర్యానీలోకి ఇది మెయిన్ అండి. 2 టమాటాలు అయితే ఇందులో వేసేసుకున్నాను. సో ఇదంతా కూడా మిక్స్ చేసుకొని ఇదంతా పచ్చి స్మెల్ పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, కారం మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసుకొని బాగా కలపాలండి. ఇది ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా దీన్ని అంతా ఉడకనివ్వాలి. సో ఇదంతా ఉడికిపోయాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొన్ని ఆనియన్స్ అయితే ఇందులో వేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఉడకబెట్టుకున్న గుడ్లను అయితే ఇందులో వేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. తర్వాత 1 కప్పు పెరుగు అయితే వేసుకోండి. పెరుగు లేకపోతే నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను నార్మల్ రైసే దీంట్లో వేసేసాను. ఫైనల్గా అయితే బిర్యానీ అయితే ఇలా వచ్చేసిందండి. సో కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత నేను రైస్ని కొంచెం కొంచెంగా వేసుకొని పైన మూత పెట్టుకొని కింద ఒక ఐరన్ ప్యాన్ పెట్టుకున్నాను. సో అలా అయితే కింద అడుగంటకుండా మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టు నా బిర్యానీ అయితే చాలా పొడి పొడిగా బాగా వచ్చిందండి. సో నచ్చితే మీరు ట్రై చేయండి.